కాకినాడ పార్లమెంట్ లో మీరు చూసుకుంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డెవలప్. ఈ పార్లమెంట్ కున్న వనరులు ఏ పార్లమెంట్ లోనే ఉండవేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే Correct. ఈ మూడు కలిసిన అంటే పోర్టు, ఎయిర్పోర్టు, రైల్వే లైన్, అంటే ఎయిర్పోర్ట్ అనేది కొంచెం దగ్గరలో ఉందని చెప్తాను. అదే అదే మూడు ఉండి ఒక ఎస్ఈజెడ్ ఉందండి. అంటే కంపెనీ పెట్టాలనుకున్న వాళ్ళు 11,000 ఎకరాల ఎస్ఈజెడ్ ఉంది. అంటే ఎన్ని పరిశ్రమలు రావచ్చు, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు, ఎంత సంపద సృష్టించవచ్చు. వాళ్ళు ఏం చెప్పి రైతుల దగ్గర ఎకరానికి 3 లక్షల చొప్పున తీసేసుకున్నారో అది గనక ఈ రాజకీయ నాయకులు ఆ తీసుకున్న కంపెనీస్ దాన్ని ఫుల్ఫిల్ చేసి ఉంటే గనక కాకినాడ అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ పార్లమెంట్ సెగ్మెంట్ లాగా అవుతుందండి. కానీ సుమారు 15 సంవత్సరాల నుంచి అక్కడ రాష్ట్ర ఆదాయాన్ని వచ్చే పండనివ్వకుండా, పరిశ్రమలు రానివ్వకుండా, పరిశ్రమలు ఎందుకు రావట్లేదంటే అవి పెద్ద పెద్ద కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఎకరానికి 2 కోట్లు ఇస్తేనే ఇక్కడ వచ్చి కంపెనీ పెట్టుకోవచ్చు అంటున్నారు. కానీ అవసరం ఎవరికండి? కాకినాడ పార్లమెంట్ లో ఉన్న ప్రజలందరికీ, అక్కడ అభివృద్ధి కోసం భూములు ఇచ్చేసిన రైతులకి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా అవసరం.